వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నాయుడు. చిత్తూరు పార్లమెంటు సీటు స్థానికులకే ఇవ్వాలి. మీడియా సమావేశంలో టీడీపీ క్రిస్టియన్ అధ్యక్షులు పీటర్ విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థిని ప్రజలు గెలిపించుకోవాలని చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నాయుడు తెలిపారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం చిత్తూరులో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రథమంగా 1, 2, 3, 4, 50 డివిజన్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిందని విమర్శించారు. చిత్తూరు అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఈ పార్టీలు బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు, టీడీపీ నాయకులు కాజూరు బాలాజీ, మాజీ మేయర్ కటారి హేమలత పాల్గొన్నారు. మంచి పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టాడు. అన్ని అమలు పరుస్తారు. వాళ్ళకి 3,000 రూపాయలు అన్నదాత హైట్కి ఎట్లా ఉండాలా కండిపా సైకిల్ పోను మన గుర్తు సైకిల్ కే ఓటే चले साइकिल के वोट फॉर चले वोट फॉर वोट फॉर साइकिल वोट फॉर साइकिल वोट फॉर साइकिल वोट फॉर साइकिल मोहन सारी कुछ वोट फॉर वोट फॉर वोट फॉर సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రతకు స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం ఏర్పాటుకు సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కలిసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీను పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్ ఏర్పాటుకు, కళాశాలకు సంబంధించిన మ్యాప్లను, కళాశాల విస్తీర్ణం పరిశీలించేందుకు విస్తృతంగా తిరిగి పరిశీలించారు. ఇందులో భాగంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు అధికారులతో చర్చించారు. కాలేజీకి సంబంధించిన పూర్తి సమాచారంతో తయారు చేసిన మ్యాప్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, సర్వే, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు పార్లమెంటు సభ్యత్వంపై అధిష్టానం పునః పరిశీలించాలని క్రిస్టియన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పీటర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ఎన్నో పదవులను అలంకరించి పార్టీ కోసం గత 35 సంవత్సరాలుగా కష్టపడుతున్నానని జిల్లా క్రిస్టియన్ ఎస్సీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు పీటర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన తనకు ఎంపీ టికెట్ కేటాయించమని కోరినట్లు తెలిపారు. కానీ స్థానికుణ్ణి కాదని స్థానికేతరుడైన బాపట్లకు చెందిన ప్రసాదరావుకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కుప్పం నుండి నగరి వరకు తమిళ క్రిస్టియన్లు, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో దళిత క్రిస్టియన్లు ఎంతో మంది తనను అభిమానించేవారు, తాను అనుచరులు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానన్నారు. కానీ పార్టీని నమ్ముకున్న తనకు ఎంపీ టికెట్ కేటాయించకుండా స్థానికేతరునికి కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచేదానికి చాలా అవకాశాలు ఉంది. మీరు తప్పకుండా మా టెంబిలియన్స్కి ఎవరన్నా పీటర్ అనే కాదు, నాలాంటి ఎందరో ఇక్కడ టికెట్ అడిగినారు, వాళ్ళు కూడా ఎవరికైనా ఒకరికి ఇవ్వండి అని కూడా అడిగాము. అయినా పార్టీ అధిష్టానం ఎందుకో ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు. ఎవరో 500-600 కిలోమీటర్లు కాపకుండా బాపట్ల నుంచి ఒక మనిషిని ఇంపోర్ట్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయమని మాకు తెలియదు. ఈ పార్టీలో మేము కష్టపడినాము. ఈ పార్టీలో చంద్రబాబు అంటే, ఎన్టీ రామారావు గారు అంటే, లోకేష్ అంటే మాకంతా అంత ఇష్టం. మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడంతా కూడా మేము మా చర్చిలంతా ప్రేయర్ చేయించినాము. నేను వేలాంగణికి వెళ్ళి అతని కోసం బిడ్డగా రావాలి, అతను జైలు లోపల అతను ఏమీ హాని జరగకూడదు, దేవుడా మీ అతనికి పక్కనగా మీరు సేఫ్ సైడ్ ఉండాలి, అతను ఎలాంటి అగైన్స్ అయినప్పటికీ మా చంద్రబాబు నాయుడుకు జరగకుండా అతను ఇమ్మీడియట్లీగా బెయిల్ రావాలని కోరుకొని నేను వేలాంగని కూడా యాత్ర చేసి నేను ప్రేయర్ చేసి క్యాండిల్ ముట్టించినాను. అంత ప్రేమ పార్టీ అంత ప్రేమ. ఆయన పార్టీకి ఎందుకో నా మీద అంత ప్రేమ ఉందో లేదో తెలియదు. ఇది ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు. దయవుంచి నేను అడిగేదంతా ఇప్పుడు కూడా ఏమీ అయిపోలేదు. ఎక్కడో ఉండి వచ్చిన ఒక మనిషికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చేది నాలాంటి వాళ్ళకి ఒక మళ్ళీ పరిశీలన చేసి నాలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ డెఫినెట్గా ఈ 7 ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా గెలుస్తారు. మీరు దయవుంచి ఒక పరిశీలన చేయాలని చంద్రబాబు గారిని నేను పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాను. అతను తప్పకుండా కూడా నాకు ఒక అవకాశం డెఫినెట్గా కల్పిస్తారని నమ్ముతున్నాను. ఇట్లా చేస్తే మాత్రం ఎందుకు పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది. ఇంతవరకే నాకు ఇవ్వలేదు కాబట్టి, నా పేరు అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మా అర్జున్స్ అంతా కూడా, మా టెంబిలియన్స్ అందరూ కూడా, నా ఫాలోవర్స్ అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు ఓదార్పు చేయాలంటే డెఫినెట్గా రీకన్సిడర్ చేసే తీరాలి. ఎక్కడి నుంచి వచ్చిన నాన్ లోకల్ మనిషిని మీరు వెనక్కి తీసుకొని మా లోకల్లో కుప్పం టు నగరి వరకు ఉన్న మా ప్రజలకు మేము పని చేసుకొని వాళ్ళ పక్కన మేము ఉండి వాళ్ళకి అండదండాలుగా ఉండాలంటే నాకు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మీరు పరిశీలన చేయండి. మా రిపోర్ట్ చూసుకోండి. నా రిపోర్టు నాకు బాగుంటే నేను పార్టీలో బలమైన ఒక మనిషి అని తెలిస్తే, లేదు నాకు ఇస్తే పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్లస్ అవుతారని తెలిస్తే మీరు నాకు టికెట్ ఇవ్వండి. లేకపోతే కూడా నాకు అవసరం లేదు. పార్టీ కష్టపడతాను, పార్టీలో ఉంటాను, పార్టీలో మీరు ఏం చేస్తారో ఆ దారి నేను వస్తాను. అయినప్పటికీ నాకు అన్ని మంచి పేరుతో ఉన్నాను. నేను ప్రజాసేవలో 88, 89, 90 నుంచి నేను ప్రజాసేవలు ఉన్నాను. నేను ట్రస్టులు పెట్టుకొని ప్రజలకు సేవ చేశాను. ఎన్నో పిల్లలు పేద పిల్లలు చదువుకిచ్చి ఈరోజు ఎంతో ఎంప్లాయ్మెంట్ తీసిచ్చున్నాను. ఎందుకో నేను సర్పంచ్గా ఉండేటప్పుడు చాలా స్కీమ్స్ని పెట్టి చేస్తున్నాను. నేను ఒక క్రిస్టియన్ బేస్ చేసి కాబట్టి నాకు చాలా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో సంబంధాలు ఉంది. దాని ద్వారా చాలా మందికి నేను ఎడ్యుకేషన్ కానీ, నర్సింగ్ కానీ,
చాలామందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి నేను డెవలప్ చేస్తున్నాను. ఇది నా బలం. ఈ బలం వల్ల నాకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అది పార్టీ కూడా బలమని నేను నమ్ముతున్నాను. కావున దయవుంచి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత లోకేష్ గారు తప్పకుండా నా యొక్క విన్నపాన్ని, నా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని నమ్ముతున్నారు. ప్రెస్ వాళ్ళు కూడా నన్ను గురించి మీకు అంతో ఇంతో బాగా తెలుసును. మీరు కూడా మీ యొక్క ఆర్టికల్లో మీరు తప్పకుండా నాకు సపోర్ట్గా రాయండి. ఎందుకంటే నేను నిజంగానే ప్రజా మనిషి లేకపోతే నాకు వద్దు. నా వల్ల ఎమ్మెల్యేలు ఓడిపోతారు, లేదు పార్టీకి మైనస్ అవుతుంది, నాకు వద్దు. నా వల్ల పార్టీకి ప్లస్ ఉంటే, నా వల్ల ఎమ్మెల్యేలకు ప్లస్ ఉంటే నాకు పరిశీలన చేసి ఎక్కడో నుంచి వచ్చిన బాపట్ల నుంచి వచ్చిన మనిషిని వెనక్కి తీసుకొని నాకు మీరు టికెట్ తప్పకుండా ఇచ్చే తీరాలని కోరుతూ ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మా సోదరులందరికీ అక్రమంగా తరలిస్తున్న 5,45,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యమును సీజ్ చేసి 2 నిందితులను కుప్పం ఎస్సీబీ పోలీసులు అరెస్టు చేశారు. సిఐ సృజన్ బాబు కథనం మేరకు కుప్పం సోడిగానిపల్లి క్రాస్ వద్ద సోమవారం ఎస్సీబీ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా మారుతి సుజుకి ఓమిని, హోండా యాక్టివాలో 60 పెట్టెల ఒరిజినల్ చాయిస్ విస్కీ, 5,760 టెట్రా ప్యాకెట్లు, 30 బాక్సులలో సిల్వర్ కప్పు రేర్ ఇండియన్ బ్రాందీ, 2,880 ప్యాకెట్లు, మొత్తం విలువ 5,45,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కెంపాపురంకు చెందిన వెంకటేష్ గూడుపల్లి మండలం అనగానిపల్లి మంజునాథ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సిఐ సృజన్ బాబు, ఎస్ఐ అన్వేష్, ఉమా మహేష్, దేవేంద్ర, మధు మరియు రఘులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తే పొత్తుల్లో భాగంగా సానికేతులకు టీడీపీ పార్టీ టికెట్ కేటాయించడం బాధాకరమని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి టికెట్ జనసేన అభ్యర్థి శ్రీనివాసులకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర అసంతృప్తి చెందారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటూ బోరును వినిపించారు. చంద్రబాబు సర్వేలన్నీ ఏమయ్యాయి? ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు ఇవ్వమంటే నేను అంగీకరించిన క్యాడర్ ఒప్పుకోవడం లేదన్న ఆమె తిరుపతి అభ్యర్థిపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. విజయం వైపే అడుగులేసి తోడ్పడినటువంటి వ్యక్తి మన వెంకటరమణ గారు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా చిరంజీవి గారు ఉన్న నగర అధ్యక్షుడిగా, మరి ఇన్ఛార్జ్గా, తిరుపతి ఇన్ఛార్జ్గా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇన్ఛార్జ్ మనమే ఉన్నాం కాబట్టి ఆ రోజు కూడా ఒకవేళ ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఇక్కడి నుంచే మరి అన్ని పనులు కూడా జరిగేవి. తరువాత బై ఎలక్షన్ రావడం, 2012లో మళ్ళా ఆయనకు ఉప ఎన్నికల్లో సీట్ ఇవ్వడం, మరి కొన్ని కారణాల వల్ల మరి ఆయన ఎన్నికల్లో ఓటమి చవిచూడడం, తరువాత 2014లో ఆ రోజు మరి జై సమైక్యాంధ్ర మూమెంట్లో ఆంధ్రాను అన్యాయం చేశారు, ఈ ఆంధ్రాని నుంచి కాంగ్రెస్ని తరిమికొట్టాలనే నినాదం ఆ రోజు దేశమంతా కూడా కోల్పోయింది. ఏదైతే ఆంధ్రాని విభజించారో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా కోల్పోవాల్సి వచ్చింది తన అధికారాన్ని. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలంతా కూడా మరి ఇంతమంది నన్ను నమ్ముకొని ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనము ప్రజల మధ్యనే ఉన్నామనే ఒక సదుద్దేశంతో ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మరి ఆ రోజున సర్వేలు నిర్వహించి ఈనాటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను ఆహ్వానించి తెలుగుదేశం టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి, పార్టీల్లో ఎన్నికలప్పుడు సర్వేలు జరుగుతుంటాయి.
జయాపజయాలు చూస్తుంటారు. విన్నింగ్ క్యాండిడేట్స్కే మరి అవకాశాలు అంటే లభిస్తూ ఉంటాయి. ఇది 100% నిజం. కానీ 2014లో కూడా వితిన్ 3 months మరి ఆయనకున్నటువంటి ప్రజాభిమానంతో అదే 45,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మరి అటువంటి నాయకుడు మరి మనకు లేకపోవడం మన దురదృష్టంగా భావించడం, ప్రజలందరూ కూడా ఆ రోజు ఎంతో బాధతో ఉంటే మరి నాకు అనిపించింది, ఇంతమంది ప్రజల్ని నాయకుడిగా కోరుకున్నారు, గెలిపించారు, ఓట్లు వేశారు, మరి వారి బాధను నేను చూడలేక చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే నేను ఒకటే ఆలోచన చేశాను, ఆయన ఆశయ సాధన కోసం మనము పనిచేయాలి అంతే. ఆయన పేరుకు ఎక్కడా మనము చెడు చేయకూడదు, తప్పు చేయకూడదు అనే ఒక ఆశయంతో, ఒక ఆదర్శంగా నేను నడిచాను. తర్వాత 2019లో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి, నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3,000 మెజార్టీతోనే నిలిచాను. రాష్ట్రంలో ఏది జరిగినా సీఎం జగన్ మాట్లాడకుండా జీతం తీసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఏంటని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బాబాయిని చంపిన కోడికత్తి దాడి జరిగిన, వైజాగ్లో డ్రగ్స్ దొరికిన టీడీపీ వాళ్ళే చేశారని సజ్జల ఆరోపించడం ఏంటన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ మాట్లాడకుండా సజ్జలతో మాట్లాడించడం చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడే తప్ప సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు లేదని చురకలంటించారు. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏమి జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈ రాజశేఖర రెడ్డి హయాంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతంలో కూడా గంజాయి వస్తూ ఉంది. వైసీపీ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆ రోజు మేమందరం కూడా విద్యార్థులు, యువతగా మేము ర్యాలీలు చేస్తే, డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దని మేము ర్యాలీలు చేస్తే, ఇది మీరందరూ కూడా ఆ రోజు చూశారు. ఆ రోజు పోలీసులు మా మీద ఏ విధంగా ప్రవర్తించారో మీరు చూశారు. ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో మీరు చూశారు. ఆ రోజు ఎంత నిర్దాక్షిణ్యంగా ఆ రోజు తెలుగు యువత కానీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానీ ఏ విధంగా లాక్కున్నారో, ఏ విధంగా షట్టలు దించారో, ఏ విధంగా కొట్టారో అనేది మీ కెమెరాలే సాక్షి. ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు. దాని మీద ఇదే తిరుపతిలో మా మీద ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో, అలిపిరి పోలీస్ స్టేషన్లో ఆ రోజు నమోదైన కేసులు ఏమంటే, దాని మీద ఏమంటే దాంట్లో ఎఫ్ఐఆర్ కట్టింది ఏంటంటే, విద్యార్థి యువతకు గంజాయి డ్రగ్స్ వద్దు, భవిష్యత్తు ముద్దని మేము పోరాటం చేశాం. భవిష్యత్తు ముద్దని పోరాటం చేసిన దానికి ఈ ప్రభుత్వంలో మా మీద కేసు. అంటే ఇదే ఉదాహరణ. డ్రగ్స్, గంజాయి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్న దానికి వద్దు అని మేము కార్యక్రమాలు చేస్తే మా మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. ఎవరి మీద ఎఫ్ఐఆర్లు కట్టాలి? ఈ తిరుపతికి గంజాయి తీసుకొని వచ్చిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి. ఈ తిరుపతిలో గంజాయి ప్రోత్సహించిన వైసీపీ నాయకుల మీద కేసులు కట్టాలి. ఈ రాష్ట్రంలో గంజాయి తెచ్చిన వాళ్ళ మీద కేసులు కట్టాలి. వాళ్ళ మీద కేసులు కట్టలా.
ఎన్ని కేసులు కట్టారో ఇంతవరకు వివరణ ఇలా. అనంతబాబు ఓరో డ్రగ్స్ స్మగ్లర్, నిర్దాక్షిణంగా ఒక దళితుడిని డ్రైవర్ని చంపేశారు. అతను ఈరోజు బయట వస్తే భారీ ర్యాలీలు చేస్తారు మీ వైసీపీ నాయకులు, నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారు. ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారు. ఈ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్ ఎవరో తెలీదా? అనంతబాబు అని తెలీదా? మరి ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ఊరికే బుకాయించడం కాదు. ప్రతిపక్షాల మీద మసి కొట్టేస్తే మేము చూస్తూ ఊరుకోవు. బాబాయిని చంపేశారు, కోడి కత్తి కారణం వీళ్ళే, పింక్ డైమండ్ అన్నారు, సామాజిక వర్గాలను తెచ్చారు, అమరావతిని భ్రమరావతి అన్నారు. ఒకటా రెండా? ఎన్ని ఆరోపణలు అండి, ఎన్ని ఆరోపణలు. మీడియా ఈరోజు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ కానీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? వాళ్ళు పత్రికా ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈరోజు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటే అక్కడ వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద దౌర్జన్యాలు, వాళ్ళ మీద కేసులు. ఏంటిది? పోలీసులు కూడా ఆలోచించాలి. ఎలక్షన్ కోర్టు ఉంది, ఎలక్షన్ కోర్టులో కూడా ఇంకా ప్రతిపక్షాల మీద అరాచకాలు ఏంటండి? తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో 5వ రోజు ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, SE2 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.